వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్ అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం రీసెంట్గానే ఛానల్ అయితే స్టార్ట్ చేసామండి. మీ సపోర్ట్ ఉంటేనే మనం త్వరగా గ్రో అవ్వగలుగుతామండి యూట్యూబ్లో అయితే. ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే మనం మీషో నుంచి పర్చేస్ చేసిన మగ్గం వర్క్ బ్లౌజెస్ పీసెస్ గురించి అండి. నేనైతే ఇవి ఒకసారి ఓపెన్ చేస్తున్నాను చూడండి. మంచి కలర్ కాంబినేషన్స్తో అయితే ఉన్నాయండి ఇవైతే. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఇది ఫస్ట్ వన్ వచ్చేసి మనకు రెడ్ కలర్ అండి. ఈ రెడ్ కలర్ కాంబినేషన్తో ఏంటి అంటే మనకి కంప్లీట్గా ఇవి వచ్చేసి 2 పీస్ కాన్సెప్ట్లో ఇచ్చారండి. 2 పీస్ కాన్సెప్ట్లో ఎలా ఇచ్చారు అంటే నెక్ రౌండ్ నెక్ ఇచ్చారు చూడండి. దానికి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్తో వర్క్ అయితే ఇచ్చేశారు. వర్క్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ అండి. హ్యాండ్కి వచ్చేసి రెండు లైక్ మనకు చిలుకలు ఆపోజిట్లో ఉంటాయి కదా, అలాంటి టైప్లో డిజైన్ అయితే ఇచ్చేశారు. ఇది వచ్చేసి ఏంటంటే కట్ పీస్ టైప్లో ఇచ్చారు దీన్ని. ఒక దాంట్లో హ్యాండ్ వస్తుంది, హ్యాండ్ ప్లస్ బ్యాక్ నెక్, ఇంకో దాంట్లో ఇంకొక హ్యాండ్ అండ్ ప్లస్ ఫ్రంట్ నెక్ అండి ఇది వచ్చేసి. అండ్ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ అండి. బ్లాక్ అంటే నాకు చాలా ఫేవరెట్, అందుకే నేను బ్లాక్ యాక్చువల్లీ 2 పీసెస్ తీసుకున్నాను అనమాట. ఒకటి లైక్ అంటే ప్లెయిన్ శారీ మీదకి పేరప్ చేసుకుందాము, అండ్ ఇంకొకటి ఏదైనా లైక్ పట్టు శారీస్ మీదకి పేరప్ చేసుకుందాము అని చెప్పేసి. ఇది కూడా చాలా బాగుందండి. నెక్ కూడా బ్యాక్ నెక్ చూడండి ఎంత బాగుందో. మనకి నెక్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇది వచ్చేసి హ్యాండ్ అండి. కింద మనం ఆ హ్యాండ్ని సేమ్ అదే టైప్లో పెట్టి కట్ చేసి స్టిచ్ చేయించుకున్నాం అనుకోండి, కింద దానికి కొంచెం జుమ్కా టైప్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా, ఆ ప్యాటర్న్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ అయితే. నెక్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. దీనికి కూడా యూనిక్గా ఇచ్చారు. మంచి బ్లాక్ పైన గోల్డ్ కలర్ కాంబినేషన్తో చిన్న బుటీస్తో అయితే ఇచ్చేసారనమాట. ఈ బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుందండి. ఇది ఫ్రంట్ నెక్ అనమాట. మనకు అన్నిటికీ ఏంటి అంటే కామన్గా ఫ్రంట్ అయితే నెక్ అయితే సైడ్కి ఇచ్చేస్తారండి. మీకు స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే ఆల్రెడీ ఐడియా ఉంటుంది. దీని జూమ్లో కూడా చూపిస్తున్నాను చూడండి వర్క్ని అయితే ఎలా ఉంది అని చెప్పేసి. వర్క్ అయితే చాలా బాగుంది అండ్ చాలా నీట్గా కూడా ఉందన్నమాట మనకి. అండ్ ఏంటి అంటే జనరల్గా మనం ఇది జస్ట్ వర్క్ వేయించుకోవాలి అంటేనే బ్లౌజ్ పీసే ఈజీగా 100 రూపీస్ ఉంటుందండి. అలాంటిది నేను వచ్చేసి ఇవి చాలా అండర్ బడ్జెట్లో తీసుకున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ అండి. ఈ కలర్ అంటే కూడా చాలా మందికి ఇష్టపడతారు ఈ కలర్ని కూడా. నాకు కూడా ఈ కలర్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు అన్ని వే కలర్ డ్రెస్సెస్ ఉండేవి. ఇది వచ్చేసి ఏంటంటే మనకి నేను బ్యాక్ సైడ్ ఒకటి చూపిస్తున్నాను చూడండి, బ్యాక్ సైడ్ ఫినిషింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా. ఇది వచ్చేసి మనకి మంచి పాట్ నెక్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. నా స్మైల్ చూడండి, చూడగానే వావ్ అని చెప్పేసి స్మైల్ ఇస్తున్నా. ఇది పాట్ నెక్ అండి. డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. హ్యాండ్కి వచ్చేసి కింద వర్క్ ఇచ్చేసారు, కట్ వర్క్ టైప్లో ఇచ్చారు. సింపుల్గా ఎలిగేట్ చేశారనమాట. ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్ నెక్ కొంచెం హెవీగా ఇచ్చినందుకు హ్యాండ్స్ని సింపుల్గా ఎలిగేట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ వస్తుందండి. సేమ్ అన్నిటికీ ఫ్రంట్ నెక్ అయితే అలానే వస్తుందన్నమాట మనకైతే. అండ్ మనకి ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే లైక్ ఇది వచ్చేసి మెరూన్ కలర్లో వస్తుందండి. ఒకసారి ఓపెన్ చేస్తున్నాను చూడండి. యాక్చువల్లీ ఏంటంటే మనకి మెరూన్ కలర్ కూడా మంచి కలర్ కాంబినేషన్ అండి. ఇలాంటి వాటిపైకి ఇది వచ్చేసి ఏంటంటే కొంచెం స్పెషల్ అనమాట. ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాక చూడండి మీరే వావ్ అంటారు. చూడండి హ్యాండ్కి కంప్లీట్గా ఫుల్ వర్క్ వచ్చేస్తుందండి. ఇదైతే అసలు మనం బయట మగ్గం వర్క్ వేయించామా అనేంత బాగా ఇచ్చారండి. ఎంబ్రాయిడరీ వర్క్ అని దగ్గర నుంచి చూస్తే తప్ప ఎవ్వరు గుర్తు కూడా పట్టలేరనమాట ఈ వర్క్ని అయితే. మొత్తం హ్యాండ్ అంతా వచ్చేస్తుంది. జస్ట్ నేను హ్యాండ్ పైన నార్మల్గా పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. జస్ట్ మనం అలా పెట్టుకుంటేనే ఎంత గ్రాండ్ లుక్ వస్తుంది. అది కంప్లీట్గా బ్లౌజ్ రెడీ అయిపోయింది అనుకోండి, ఇంకెంత గ్రాండ్గా ఉంటుందో జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి. ఈవెన్ మనకి ఏంటి అంటే బ్యాక్ సైడ్ నెక్ కూడా కంప్లీట్గా వర్క్ ఇచ్చేసారండి. ఇది ఇలాంటి వాటిని దేనికి రెఫర్ చేస్తానంటే నేనైతే మంచిగా ప్లెయిన్ శారీస్, ఆ ప్లెయిన్ శారీ మీద ఇలా వర్క్ కాంబినేషన్తో వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మనకైతే. ఇది నెక్ కూడా సేమ్ అన్నిట్లాగానే ఫ్రంట్ నెక్ ఇచ్చేసారు. ఏంటంటే కొంచెం పెద్దగా వచ్చేస్తుంది ఇదైతే వేరే వాటితో కంపేర్ చేసుకుంటే మనకి. నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి. ఈ బ్లూ కలర్ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. మంచిగా ఇలాంటి బ్లౌజ్ పీసెస్కి ఏంటి అంటే మనం లైక్ సిల్వర్ కలర్లో శారీస్ ఉంటాయి కదండి, టిష్యూ శారీస్ అని చెప్పేసి అంటారు కదా, అలాంటి శారీస్తో పేరప్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అనమాట. దీంట్లో లైట్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్తోనే ఇచ్చేసారు. చిన్న చిన్న బుట్టీస్ టైప్లో డిజైన్ ఇచ్చేసి ఇదైతే
ఇది కూడా చాలా బాగుంది. బ్లౌజ్ అయితే దగ్గర నుంచి కూడా చూడండి, మీకు వర్క్ కూడా ఫినిషింగ్ అయితే చాలా బాగుందన్నమాట. యాక్చువల్లీ జనరల్గా మనం బయట చేయించుకుంటే అయితే ఇంత తక్కువ ప్రైస్లో అయితే అసలు రానే రాదండి. ఈజీగా నాకు తెలిసినంత వరకే 1000 నుంచి 1200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ హ్యాండ్స్ కూడా సంథింగ్ యూనిక్గా ఇచ్చారు, డిజైనింగ్ కూడా కింద కట్ వర్క్తో ఇచ్చారు. మనం బ్లౌజ్ కూడా సేమ్ అదే కట్ వర్క్తో స్టిచ్ చేయమని చెప్పండి, నీట్గా ఫినిషింగ్ వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది మనకి ఆ నీట్ ఫినిషింగ్ వచ్చినప్పుడు. లైక్ అంటే లుక్కే కంప్లీట్ డిఫరెంట్ లుక్ కనిపిస్తారనమాట మీరు జనరల్గా. అండ్ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ అండి. యాక్చువల్లీ నాకు ఆ బ్లూ నచ్చింది, సో సేమ్ కాన్సెప్ట్లోనే తీసుకున్నాను అనమాట నేను దాన్ని కూడా. ఇవేంటంటే కంప్లీట్గా ఏంటంటే నేను ఫస్ట్ అన్వీలింగ్ చేశాను ఆ వీడియో అనమాట ఇదైతే. చాలా బాగుంది వర్క్ అయితే. ఇది సేమ్ దానిలాగానే కూడా ఇంకోసారి మనం ఏంటి అంటే సేమ్ అదే ప్యాటర్న్లో యాక్చువల్లీ చిన్నగా ఎంత వర్క్ అయితే చాలా డీటెయిలింగ్గా ఉందన్నమాట. నేను మీకు జూమ్లో కూడా చూపించేస్తున్నాను ఎంత డీటెయిలింగ్గా ఉంది అని చెప్పేసి కూడా. అండ్ బ్యాక్ సైడ్ నెక్ రౌండ్ నెక్కే ఇచ్చేసారనమాట. ఇది వచ్చేసి ఏంటంటే మినిమల్ డీపే ఉంటుంది, మరీ ఎక్కువ డీప్ అయితే ఏమి ఉండదు అనమాట. అండ్ మనకి నెక్ కూడా వచ్చేసి సేమ్ అన్నిట్లో ఎలా అయితే వస్తుందో దానికి కూడా సేమ్ దీనికి అలానే ఇచ్చారు, ఫ్రంట్ నెక్ సైడ్కి ఇచ్చేసారు. అండ్ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఇక్కడ తీసుకున్న ఈ మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ పీసెస్ వచ్చేసి అన్నీ ఏంటి అంటే మినిమల్ బడ్జెట్లో అరౌండ్ 350 లోపు ఉన్నవే అండి. ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి. ఇంత తక్కువ ప్రైస్లో ఎవరు ఇస్తారు అసలు, ఎక్కడ రావండి. ఇది వచ్చేసి మనకు గ్రీన్ కలర్లో మంచి గ్రీన్ పైన హాఫ్ పట్టుతో వర్క్ అయితే ఎంత బాగుంది అంటే అంత బాగుందన్నమాట. నాకైతే అసలు ఎంత బాగా నచ్చాయంటే ఇవైతే మనకి లిటరల్లీ చాలా బాగున్నాయండి ఉండడం అయితే పీసెస్ అయితే. అసలు ఎవ్వరు అంటే ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూస్తూ ఉండండి. లైక్ అంటే మొత్తం క్లియర్గా నేను చూపించేస్తున్నాను కూడా బ్లౌజ్ పీసెస్ని. ఎవరైతే అసలు ఈ బ్లౌజ్ పీసెస్ని అయితే మిస్ చేసుకోకండి, ఎందుకంటే మనం మిస్ చేసుకున్నాం అనుకోండి త్వరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతుందన్నమాట. అండ్ హ్యాండ్కి కూడా ఎంత బాగా ఇచ్చారు చూడండి, ఫ్లవర్ డీటెయిలింగ్ కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ గ్రీన్ కలర్ కూడా ఏంటంటే అంటే లైక్ ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా కూడా ఈ గ్రీన్ కలర్ మంచిగా సెట్ అయిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది బ్లూలోనే ఇంకొక డిఫరెంట్ డిజైన్ అనమాట. నాకు యాక్చువల్లీ ఈ గ్రీన్లో నచ్చిన డిజైనే బ్లూలో కూడా నచ్చింది. సరే ఇది మా అత్తయ్యకైనా ఇద్దాం, లేదు మా వదినకైనా ఇద్దాంలే అని చెప్పేసి తక్కువ బడ్జెట్లో వస్తుంది కదా అని అయితే ఆర్డర్ చేశాను నేను. ఈ బ్లూ కూడా చాలా బాగుందన్నమాట. అదే నేను ఇక్కడ ఆఫ్లైన్లో కూడా మీకు చెప్తున్నాను బ్లౌజ్ పీస్ బాగుంది అని చెప్పేసి. ఇది వాయిస్ ఓవర్ కదా, మీకు కూడా తెలుసు. మనకు అప్పుడు లైక్ వీడియో తీసేటప్పుడు వాయిస్ చెప్పినా కూడా మనం మైక్ యూస్ చేయట్లేదు. నేనైతే ప్రజెంట్ ఇంకా మైక్ యూస్ చేయట్లేదు, సో కాబట్టి వాయిస్ అంత క్లారిటీగా అయితే రాదు. అండ్ వీడియో అంతా చేసుకున్న తర్వాత నేను సపరేట్గా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. చాలా బాగుంది కదా అని చెప్పేసి మా హస్బెండ్కి చూపిస్తున్నాను, వీడియో తీస్తున్నారు తనైతే. సేమ్ మనకి ఆ గ్రీన్ పైన లాగే ఈ బ్లూ పైన అయితే వర్క్ ఇంకా బాగా కనిపిస్తుందండి, ఎలిగేట్గా ఉంది, చాలా బాగుందన్నమాట. దీనిపైన అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఇంకొకటి బ్లాక్ కలర్, మై ఫేవరెట్ కలర్. అక్కడ కూడా అదే చెప్తున్నాను, బ్లాక్ అంటే జనరల్గా ఇష్టం లేని వాళ్ళు అంటే ఎవ్వరూ ఉండరు అనమాట. అందులో నేను ఒకదాన్ని. బ్లాక్ అంటే అంత పిచ్చి అన్నట్టు నాకైతే. ఓపెన్ అయితే చేస్తున్నాను. బ్లాక్ డ్రెస్సెస్ ఉన్నా, ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా, బ్లాక్ శారీస్ అయినా సరే, ఏమంటే మనం మ్యారీడ్ కదా, ఇంట్లో వేసుకొనివ్వరు, ఆ విషయం మీకు కూడా అందరికీ తెలుసు బ్లాక్ని. బట్ ఏంటి అంటే అప్పుడప్పుడు అకేషనల్లీ వేసుకుంటూ ఉంటాను నేను. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా, ఏదైనా పార్టీస్కి వెళ్ళినా, అట్లా మనకి బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది ఇదైతే. తీసుకోవద్దు అని అయితే చెప్పలేను, నాకైతే నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో ఒకసారి ఓపెన్ చేస్తున్నాను చూడండి. వావ్, ఎంత బాగుందో చూడండి. బ్లాక్ కలర్ది పైన మొత్తం వర్క్ ఇచ్చేసారు, కింద హ్యాండ్ దగ్గర వచ్చేసి ఇలా ఇచ్చారు డిజైన్ అయితే. సూపర్గా ఉంది, ఎంత బాగుందంటే అంత బాగుందండి. మస్ట్ రికమెండెడ్ అని చెప్తాను నేనైతే ఈ బ్లౌజ్ పీసెస్ని అయితే. అసలు ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఈ బ్లౌజ్ పీసెస్ని, చాలా అంటే చాలా బాగున్నాయి. ఏంటంటే నాకు తెలిసి త్వరగా కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతాయి ఇవన్నీ పీసెస్ని. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.